తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై చట్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో రిజర్వేషన్ల అమలుకు కేంద్రం నుంచి సహకారాన్ని కోరే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రధానితో రేవంత్ రెడ్డి చర్చిస్తారు. రెండో విడత మెట్రో రైల్ ప్రాజెక్టుకు అనుమతులు, రీజనల్ రింగ్ రోడ్ అంశం ప్రస్తావనకు రానున్నాయి. ప్రధానితో భేటీ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. రైట్, రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చాలా కీలకమైనటువంటి అంశాలు కనపడుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి, అలాగే నిధులకు సంబంధించి, నిధుల్లో కూడా చాలా కీలకమైన RRR కావచ్చు, మెట్రో కావచ్చు, ఇట్లాంటి అంశాలు చాలా కీలకంగా కనపడుతున్నాయి. ఏంటి షెడ్యూల్, ఏంటి ముఖ్యమంత్రిది? ఎస్ చక్రి, వాస్తవానికి అంటే మరికొద్దిసేపట్లో అంటే 10:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో మాత్రం పలు కీలక అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక అంశాలపైన చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా 3 రోజుల క్రితం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్వయంగా రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. SLBC ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మొత్తం ఆరా తీయడమే కాకుండా పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి సహకారం ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సో దానికి అనుగుణంగానే ఈరోజు ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్ ఖరారు చేసింది. దాంట్లో భాగంగానే నిన్న రాత్రే రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. అంతేకాదు CS, దాంతోపాటు DGPలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. సో ఇప్పుడు ప్రధానమంత్రితో జరిగేటటువంటి సమావేశంలో ప్రధానంగా SLBCతో పాటు ఇప్పటికే అంటే రీజనల్ రింగ్ రోడ్ను త్వరితగతిన పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళిక, కేంద్ర సహకారంతో పాటు ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రోకు ఇప్పటికే పొడిగించాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీ అనేది చాలా కీలకంగా భావిస్తున్నారు. సో ఎయిర్పోర్టు మెట్రో కనెక్టివిటీకి ఖచ్చితంగా కేంద్ర సహకారం కావాలనే విషయాన్ని గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగానే ఈరోజు మరోసారి మెట్రో ప్రస్తావన కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వాటికి తోడు ఏదైతే మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి అంశం కూడా అటు ప్రధానంగా ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీని సుందరీకరించడం ద్వారా టూరిజంతో పాటు హైదరాబాద్ నగరం రూపురేఖలు కూడా మారే అవకాశం కనిపిస్తుందంటూ దాన్ని కూడా చాలా కీలక ప్రాజెక్టుగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కేంద్ర సహకారం ఉంటే త్వరితగతిన పూర్తి చేయడమే కాకుండా హైదరాబాద్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లొచ్చనే అంశం పైన కూడా కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక దానికి తోడు 10 ఏళ్లు దాటిపోయినా కూడా విభజన సమస్యలు మాత్రం 2 రాష్ట్రాల మధ్య ఎన్నో మిగిలే ఉన్నాయి. సో వాటిని కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందులో కీలకంగా IAS, IPSలకు సంబంధించినటువంటి క్యాడర్ను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాలను కూడా ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వీటికి తోడు ఏదైతే ఇప్పటి వరకు అంటే గత బడ్జెట్లో కూడా సరిగ్గా రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి రాష్ట్రం పదే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు పలు కీలక ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో ఆ తర్వాత ఒకవేళ అపాయింట్మెంట్స్ దొరికితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అందులో కీలకంగా ఇప్పటికే తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినటువంటి MLCల నోటిఫికేషన్ కూడా అంటే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ఎవరెవరికి MLCలను ఇవ్వాల్సి ఉంటుందనే దాని మీద కీలక చర్చ జరగడంతో పాటు ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి PCC కమిటీ, దాంతోపాటు రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ మాత్రమే ఖరారైనట్టుగా తెలుస్తుంది. సరిగ్గా
10:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో అంటే లోక్ కళ్యాణ్ మార్గ్లో ఈ భేటీ జరగనుంది. ఈ భేటీకి సిఎస్ శాంతకుమార్తో పాటు డీజీపీ కూడా హాజరయ్యి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు విజ్ఞప్తులు దాంతోపాటు నివేదికలు కూడా ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.